హాయ్ గాయ్స్, నిన్న లవ్ ఇన్సూరెన్స్ మూవీ టీజర్ చూశాను భయ్య. విజువల్స్ ఏంట్రా బాబు ఇంత గ్రాండ్గా ఉన్నాయి అని అనుకున్నా. బేసిక్గా హాలీవుడ్ మూవీస్లలోనే ఇలాంటి గ్రాఫిక్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. జస్ట్ నౌ ఒక 1 hour బ్యాక్ మిరాయ్ టీజర్ చూశాను. గ్రాఫిక్స్ మన ఇండియాకి కూడా వచ్చేసాయి విపరీతంగా అని అనిపించింది. ఈ మిరాయ్ ట్రైలర్ చూశాక నాది ఒకటే డైలాగ్, ఒకప్పుడు అదర్ కంట్రీ వాళ్ళు చేసేవాళ్ళు భయ్య ఈ విజువల్స్ గ్రాఫిక్స్ అనేవి. ఇప్పుడు మన ఇండియన్స్ వాళ్ళు చేస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది. సో లేట్ చేయకుండా మిరాయ్ ఈ మూవీ టాపిక్ డిస్కషన్ చేద్దాం భయ్య. బట్ కొన్ని రోజుల తర్వాత ఇలా ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను, ఓపికతో చూడండి. మిరాయ్ అసలు ఈ టైటిల్కి అర్థం ఏంటో తెలుసా? నాకు కూడా తెలియదు. తెలుసుకోవాలి అని ఆగితే సరిపోదు కదా, అందుకే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను. మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నట్టే మిరాయ్ అంటే భవిష్యత్తు అని అర్థం అంట. ఇది ఒక జపనీస్ లాంగ్వేజ్ అంట భయ్య. నేను చెప్పడానికంటే ముందు ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. దాని అర్థం ఎవడు అడిగాడరా నిన్ను? వీడియో స్టార్ట్ చేయకుండా ఏదో సొల్లంతా మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారా? స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ట్రైలర్లోకి వచ్చేస్తే నాకైతే మైండ్ బ్లోయింగ్ భయ్య ట్రైలర్ చూశాక. దీని అమ్మ జీవితం ట్రైలర్ మామూలుగా లేదు కదా. ఇంతకు ముందు చెప్పినట్టే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న విజువల్స్ కంటే కూడా 100 రెట్లు విజువల్స్ చాలా హెవీ గ్రాఫిక్ తో నిండుంది భయ్య మిరాయ్ ట్రైలర్ లో. నాకైతే ట్రైలర్ చూసినప్పటి నుంచి మూవీ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎగ్జైట్ క్రియేట్ అయిపోతుంది. కానీ ఎక్కడో కొడుతుంది భయ్య. నాకు ఏడుపు వస్తుందిరా. అది దేని బట్టి అంటే మన లెజెండరీ డిఓపి ఉన్నారు కదా కార్తీక ఘట్టంనేని గారు, అదే ఈ మిరాయ్ మూవీ డైరెక్టర్. ఆయన మీద ఎందుకు డౌట్గా ఉందంటే ఇంతకు ముందు తీసిన ఈగల్ మూవీకి కూడా ఆయనే డైరెక్ట్ చేశారు విత్ డిఓపిగా. బట్ ఆ సినిమా ఏమైంది అందరికీ తెలిసిందే కదా. అక్కడ కొడుతుంది భయ్య నాకైతే. అండ్ దీని ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, అదే మన టీజీ విశ్వప్రసాద్ గారు. టీజీ విశ్వప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పారు భయ్య, ఈ ఫ్యాక్టరీ మోడల్ రన్ చేస్తే ఐ మే బి ద ఫస్ట్ వన్ టు ఫినిష్ 100 సినిమాలు టార్గెట్ పెట్టుకొని 100 సినిమాలు పర్టికులర్ ఈ టైంలో కంప్లీట్ అవ్వాలి అని అనుకున్నారంట. అక్కడే వాళ్ళ పప్పులో కాలేసి చాలా వేస్ట్ మూవీస్ అయితే తీశారు. అలాగే కొన్ని మంచి మూవీస్ కూడా తీశారు, అది వేరే విషయం. ఇప్పుడు మనకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మూవీ మిరాయ్. అండ్ టీజీ విశ్వప్రసాద్ గారు ఏం చెప్పారంటే ఏదో కంటెంట్స్ తీసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, అందులో మంచి విజన్ ఉండాలి అని చెప్పారు ఆయన. మరి ఆ విజన్ ఈ సినిమాతో నిలబెడతారో లేదో చూడాలి. మిరాయ్ మూవీలో కాస్టింగ్ అయితే మామూలుగా లేదు. ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది చాలా హెవీ కాస్టింగ్ ఉందని. మన కార్తీక్ ఘట్టంనేని గారు ఒకప్పుడు డిఓపి, ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆయన సినిమాలకు ఆయనే డిఓపి చేస్తారు, కమ్ డైరెక్టర్ కూడా. విజువల్స్ చూపించిన దాని మీద పెట్టేంత శ్రద్ధ డైరెక్షన్ మీద పెట్టట్లేదు, అక్కడే డౌట్ కొడుతుంది భయ్య. ఈ సినిమాలో కూడా గ్రాఫిక్స్ విజువల్స్ చాలా బాగున్నాయి. గ్రాఫిక్ విజువల్స్ ఎంత బాగున్నా సినిమాలో సరైన కంటెంట్ లేకపోతే మొత్తం పోతారు, అంతే కదా. దీనికి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు మంచు మనోజ్ గారు అలాగే తేజ సర్జా గారు ఉన్నారని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ చాలా హెవీగా ఉన్నారు. బట్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఎంతమంది కాస్టింగ్ ఉన్నారో ఒకసారి కౌంట్ చేద్దాం. జగపతి బాబు గారు, శ్రేయ గారు, జయరామ్ గారు, హీరోయిన్ రితికా నాయక్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద కాస్టింగ్ ఉన్నారు భయ్య. సో ఫైనల్ గా గ్రాఫిక్ గురించి మాట్లాడుకుంటే మోషన్ గ్రాఫిక్ చాలా హెవీగా వాడారని అర్థమవుతుంది. అదే భయ్య మొన్న మధ్యకాలంలో 2.0లో వాడారు కదా, ఆ మోషన్ గ్రాఫిక్ గురించి మాట్లాడుతున్నా. మీరు మిరాయ్ థంబ్నెయిల్ చూస్తే అందులోనే కనబడుతుంది ఒక పెద్ద ఈగల్ ఉంటుంది సర్జా గారు ఎదురుగా. ఆ ఫ్రేమ్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. తర్వాత స్మోక్ ఎఫెక్ట్ లో ఒక పెద్ద హెడ్ అయితే కనిపిస్తుంది, అది చూడడానికి చాలా బాగుంది అండ్ టెర్రర్ గా కూడా ఉంది. ఇలాంటి విజువల్స్ టీజర్ లో చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ నేను చెప్పాను కదా అక్కడ కార్తీక్ ఘట్టంనేని గారు, ఆయన ఒక డిఓపి, ఆ విజన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. అండ్ సినిమా విషయానికి వస్తే తేజ సర్జా గారు ఒక నార్మల్ పర్సన్, అంటే ఎలాంటి శక్తులు లేని వ్యక్తి. మేబీ నేను అనుకుంటున్నాను శ్రేయ గారే తేజ సర్జా గారు మదర్ అని. ఎందుకంటే ఈ ట్రైలర్ లో కూడా ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ తో అర్థమవుతుంది. ఈ తేజ సర్జా గారికి ఒక స్టిక్ దొరుకుతుంది. స్టిక్ అంటే మామూలు స్టిక్ కాదు భయ్య, దానికి అతీత శక్తులు ఉంటాయి, అంటే పవర్స్. ఆ స్టిక్ తేజ సర్జా గారికి దొరికిన తర్వాతే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మన మంచు మనోజ్ భయ్య. అండ్ ఇన్నేళ్ల తర్వాత మంచు మనోజ్ గారిని మంచి క్యారెక్టర్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాడుకున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే మంచు మనోజ్ గారిలో ఒక మంచి యాక్టర్ ఉన్నారు భయ్య, ఆయన ఇక్కడ కనిపిస్తున్నారు. మేబీ మంచు మనోజ్ గారే నెగిటివ్ రోల్ చేసినట్టున్నారు. ఆయనకు కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి, మీరు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ట్రైలర్ లో. క్లైమాక్స్ లో తేజ సర్జా గారు మంచు మనోజ్ గారిని ఎలా ఎదుర్కొంటారు అనేది క్యూరియాసిటీ. అండ్ ఈ మూవీ అయితే దాదాపు 5-6 లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది భయ్య. నాకైతే ఈ ట్రైలర్ పిచ్చగా నచ్చింది. మీకెలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. నేనైతే ఈ సెప్టెంబర్ 12కి రెడీగా ఉన్నాను, ఎందుకంటే ఈ సినిమా అప్పుడే రిలీజ్ కాబట్టి. ఇలాంటి మంచి రివ్యూస్ అండ్ డిస్కషన్స్ మీరు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి భయ్య. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.